పోటుగాడు రామలక్ష్మి సినీ క్రియేషన్స్ మీద వచ్చినటువంటి ఈ పోటుగాడు సినిమా ఈరోజు ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయిన తర్వాత రెండో వారమే సినిమా కనబట్టలేదు. అటువంటిది థర్డ్ వీక్లో హౌస్ఫుల్స్లో ఈరోజు ఈ ఫంక్షన్ జరుపుకోవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక సినిమాకి ఆడియో ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరికి మనకి తెలిసిందే. కానీ ఈ సినిమా ఎస్పెషల్లీ ఆడియో రిలీజ్ అయినటువంటి 48 అవర్స్లో అన్ని ఏరియాలు క్లోజ్ చేశారండి శ్రీధర్ గారు. బిజినెస్ చాలా ఫ్యాన్సీ రేట్లతోటి అన్ని ఏరియాలు కాంపిటేటివ్ ప్రైస్లకి క్లోజ్ చేశారండి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమాకి వచ్చిన ఓపెనింగ్స్ కానివ్వండి, ఈ సినిమాకి వచ్చిన హైప్ కానివ్వండి, ఈ సినిమాకి వచ్చిన రెవెన్యూ కానివ్వండి, ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఒక్కరి కెరీర్లో ఒక మైల్ రాయిగా నిలిచింది ఈ సినిమా. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ మీద వచ్చిన ఏ సినిమా కూడా ఇప్పటికీ కూడా మంచి మంచి రేటింగ్స్ అడ్వర్టైజ్మెంట్తో నడుస్తుంటాయండి. పాత సినిమాలన్న ఫీలింగే ఉండదు. అటువంటిది ఈ లేటెస్ట్ ఫిలిం పోటుగాడు కూడా వాటన్నిటినీ మించి చాలా పెద్ద హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రెవెన్యూ విషయానికి వస్తే మనోజ్ కెరీర్లోనే బెస్ట్ ఫిలిం అండి ఇది. తన ప్రీవియస్ హిట్ ఫిలిమ్స్ ఒక 100 days రన్లో లైఫ్ టైమ్ రెవెన్యూని 2 daysలో క్రాస్ చేసిందండి ఈ సినిమా. అంత పెద్ద హిట్ అయింది ఈ సినిమా. తను ఎంత డేరింగ్గా తను స్టెప్ తీసుకొని రిలీజ్ చేయగలిగాడు అనే దానికి ఈ సినిమా విజయాన్ని ఇచ్చినటువంటి మన ఆంధ్ర ప్రేక్షకులందరికీ కూడా శ్రీధర్ గారి నమ్మకాన్ని బొమ్ము చేయనందుకు చాలా థ్యాంక్స్ అండి. సినిమాకి వర్క్ చేసిన అందరూ పోటుగాళ్ళు అంటే అంత ధైర్యంగా కాన్ఫిడెంట్గా వర్క్ చేశారు. తనకున్న కాన్ఫిడెన్స్ నేను పోటుగాడు అంటున్నాను కానీ వేరేగా కాదు. అంటే అంత కాన్ఫిడెంట్గా సినిమా హిట్ అవుతుందని నమ్మి ఏది పట్టించుకోకుండా సినిమా రిలీజ్ చేసి తను సక్సెస్ అయ్యాడండి. మోర్ ది ఒరిజినల్, మోర్ ది రెవెన్యూ, పైరసీ అంటే ఈ మధ్య పైరసీ గురించి మనం ఎక్కువ శ్రీధర్ గారు బాగా క్లోజ్ ఫ్రెండ్. ఆయన ప్యాషన్ ఒక సినిమా గురించి, ఆయన పడే తపన. నేను ఎప్పుడు ఎవరైనా కొత్త ప్రొడ్యూసర్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను సినిమా తీయడానికి ప్రొడ్యూసర్ పెట్టాల్సిన ఎనర్జీ 25%, సినిమా రిలీజ్ చేసి దాన్ని ఆడించడం కోసం కావాల్సిన ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీస్ 75%. ఆ 75% ఎనర్జీస్ ఎప్పుడైతే ప్రొడ్యూసర్ పెడతాడో అప్పుడే సినిమా ఆడతాడు. ఎంత మంచి సినిమా అయినా కంపల్సరీ ఓ మంచి రిలీజ్ డేట్, మంచి పబ్లిసిటీ, ఈ రెండు లేకపోతే ఆ సినిమా ఆడడం చాలా కష్టం. ఆ రెండు ఉండాలి ప్రతి సినిమాకి. నేను చేసే ప్రతి సినిమాకి అని నమ్మే ఒక అసలైన ప్రొడ్యూసర్ మా శ్రీధర్ గారు. సిమ్రన్ అండ్ సాక్షి, యూ డిడ్ ఫ్యాబులస్ in the film and you're looking very good in that particular song, Pyar Mein song, and all the very best for your coming films, all the great future for you too. సార్, ఈ సినిమా యూత్ కోసమో ఎవరి కోసమో తీసింది కాదు, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ఆల్ ఏజెస్, ఆల్ గ్రూప్స్ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉంటుంది చివరిలో. లాస్ట్ 10 minutes మనోజ్ బాబు పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అలాగే కథలో మంచి మలుపు, అంటే ఈ సినిమాకి బలమే స్క్రీన్ ప్లే. ఈ సినిమా చివరి దాకా మనకి ఏం జరుగుతుందో తెలియదు. ఈ సినిమా మనోజ్ 3 గెటప్స్లో మనకి ప్రజెంట్ అవుతాడు. అంటే ఫస్ట్ ఒక బ్రాహ్మణ్లో స్టార్ట్ అయ్యి ముస్లింలో టర్న్ అయ్యి తర్వాత ఒక క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించి ఆ 3 అమ్మాయిలని కాదని ఇంకొక అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అన్నదే ఈ సినిమా కథాంశం. బట్ దీన్ని ఫెంటాస్టిక్ స్క్రీన్ ప్లేలో చెబుతాడు డైరెక్టర్ మనకి. సో సూపర్ స్క్రీన్ ప్లే. అంటే నాకు అనిపించేది ఏంటంటే, ఒక మంచి ఆడియో సినిమా రిలీజ్కి ముందు ఒక క్యూరియాసిటీ కలిగించి ఒక ఓపెనింగ్స్ హెల్ప్ అవుతుంది. అదే ఒక మంచి హిట్ సినిమాకి రేంజ్ పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. నాకు అర్థమైనంత వరకు ఈ సినిమా ఆడియో ఈ సినిమాకి 2 రకాలుగానే ఉపయోగపడింది. అలాంటి ఒక సక్సెస్ఫుల్ ఆడియోలో నేను భాగస్వామిని కావడం నిజంగా సంతోషించే విషయం. ఇందాక చెప్పినట్టు ఇంకో కారణం కూడా చెప్పాలి. శ్రీధర్ గారు ఎంత మంచి ప్రొడ్యూసరో తెలుసు. అలాగే ఎంత మంచి గొప్ప మనసు, అంటే ఒక చారిటీ అన్న మాట ఇందాక వచ్చింది, సేవా కార్యక్రమాలు. ఆ రకమైన యాంగిల్లో ఆయనలో మరో కోణం ఆవిష్కృతమైంది. ఎందుకంటే ఈ సినిమా పాటలు రాసేటప్పుడు ఒక నీడీ పేషెంట్కి కొంచెం ధన సహాయం చేయాలని చెప్పి నాకు దాని ద్వారా తెలిసింది. సో నేను వెంటనే అన్నాను, నేను ఇలాగా మీరు నాకు ఒక పాటకి ఇచ్చే రెమ్యూనరేషన్ ఇలా నేను అతనికి ఇచ్చేయదలుచుకున్నాను. ఆ టీడీఎస్ అవి కట్ చేయకుండా డైరెక్ట్గా మీరే ఇవ్వండి, అతనికి ఓ 4 రూపాయలు అతనికి అందినట్టుగా ఉంటుంది అని చెప్పేసి ప్రపోజల్ ఆయన ముందు పెడితే, మీతో పాటు నేను కూడా అంత అమౌంట్ కల్పిస్తాను అని చెప్పేసి
వాళ్ళకి సహాయం చేశారు. అంటే ఈ సినిమా ద్వారా నాకు ఉన్నటువంటి ఒక మంచి జ్ఞాపకం అది. సో ఇలాంటి మంచి మనుషులతో పనిచేస్తున్నప్పుడు అలాంటి మంచి మనుషులకి సక్సెస్ రాక ఇంకేం వస్తుంది. సో ఈయన సక్సెస్ సీక్రెట్ అదనమాట. సో ఇలాంటి మంచి మనుషులతో పనిచేసినందుకు నిజంగా సంతోషిస్తున్నాను. అలాగే ఈ ప్రాజెక్ట్ బాగా హిట్ అయింది. మిత్రులకి, మీడియా వారికి, అలాగే ఎంతోమంది గెస్టులు వచ్చారు, వాళ్ళందరికీ నమస్కారం. తెల్ల పిల్ల, నల్ల పిల్ల, బుజ్జి పిల్ల అన్నారు. ముగ్గురు వస్తారనుకొని వచ్చాను, ఇద్దరే వచ్చారు. ఇంకో పిల్ల వచ్చింది, కొద్దిగా లావుగా ఉంది, ఆ అమ్మాయి గీతా సింగ్. ఏం పర్లేదు, అడ్జస్ట్ అయిపోవచ్చు. కాకపోతే తను కూడా హీరోయిన్గా ఈవి సత్యనారాయణ గారు చేసిన సినిమా కితకితలతోటి, అంటే లావుగా ఉన్నా కూడా హీరోయిన్గా చేయొచ్చు అనేది ప్రూవ్ చేసిన డైరెక్టర్ మా గురుగారు ఈవి సత్యనారాయణ గారు. ఆయన ద్వారా ఈ ల్యాండ్కో ఎవడి గోలా వాడిది ఆ సినిమా నుంచి మొదలైంది. దాదాపు మేము పాత ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్లో అంతమంది ఆర్టిస్టులు బ్యాంకాక్ వెళ్ళటం అనేది, నేను దాదాపు అప్పటికే ఒక 700 సినిమాలు యాక్ట్ చేశాను. ఇంతమంది ఆర్టిస్టులు వెళ్ళటం అనేది ఆ డైరెక్టర్ వల్ల అయింది, తర్వాత ఈ నిర్మాత వల్ల సాధ్యమైంది. శ్రీధర్ గారు కామెడీ సినిమా ఆయనకి చాలా బాగా కలిసి వచ్చింది. మీరు కామెడీ సినిమానే చేయండి, సెంటిమెంటు యాక్షన్ చేయొద్దు. ఎస్ ఫర్ శ్రీధర్, ఎస్ ఫర్ స్మైల్, అందుకే స్మైల్ ఉన్న సినిమాలు తీయాలి. పవన్ వడియార్, మనోజ్, అలాగే ఎంతోమంది దీంట్లో, పోసాని గారు, అలాగే అన్న రఘుబాబు. నిన్న రాత్రి మోహన్ బాబు అన్నయ్య అంటావు నువ్వు, అంకుల్ అని మానేసావా? సరే కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ప్రెస్ వారికి, మీడియా వారికి, వచ్చిన అతిథులకి, తోటి నటినట్లకి, టెక్నీషియన్స్కి అందరికీ నమస్కారం. ప్లాటినం డిస్క్, ట్రిపుల్ ప్లాటినం, మొన్న డబుల్ ప్లాటినంగా చేసింది సక్సెస్ మీట్. సాంగ్స్ డైలీ ప్రతి ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో చిన్నపిల్లలు లేదా బయటికి వెళ్తే నల్ల పిల్ల, తెల్ల పిల్ల, బుజ్జి పిల్లని పాడుతున్నారు, అందరం వింటున్నాం. అలాగే ప్యారిమే ఆ సాంగ్, 2 సాంగులు పెద్ద హిట్. ఆడియో ఆర్పి పట్నాయక్ గారు చెప్పినట్టు ఇది హెక్ట్ కన్నా ఇదండి అంటే ట్రిపుల్ తర్వాత 4 బుల్ కదా, మనకి హెక్టర్ ఏమీ తెలియదు, పంచబుల్లు అది అన్ని సాధించాల్సింది. ఇక శ్రీధర్ గారి గురించి చెప్పేది ప్యాషన్. సినిమా అంటే ప్యాషన్. ఇప్పుడు చూడండి, టీ షర్ట్తో సహా నిజంగానే ఎక్కడ కలిసినా నేను, అంటే వియాల వారికి అయ్యాలు ఫస్ట్ అవకాశం నాకు వాళ్ళ సినిమాలో. ఎక్కడ కలిస్తే అక్కడ సినిమా గురించే మాట్లాడతారు, వేరే దేని గురించి మాట్లాడారు. ఆయనకి ఎన్ని వ్యాపారాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, బట్ సినిమా అనేది అతని డెస్టినేషన్, అది అందరూ తెలిసిన విషయమే. కాకపోతే మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశంతో మన తమ్ముడు ఆలీ చెప్పినట్టు ఆ పోటుగాడు సినిమా కన్నడలో రీమేక్ యాజ్గా చేయకుండా దాన్ని చాలా మార్పులు చేసి, చేర్పులు చేసి, మేము కూడా యాక్ట్ చేసేటప్పుడు చాలా ఇంప్రూవైజ్ చేసి దగ్గరే ఉండి ఇది బాగుంది, అది బాగుంది డిస్కస్ చేసుకొని ప్రతి సీను పండించే విధంగా అనమాట. ఇలాంటి ఇంకా పెద్ద పెద్ద సినిమాలు, బాగా కమర్షియల్ సినిమాలు తమ్ముడు ఆలీ చెప్పినట్టు ఓన్లీ కామెడీ అలా మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ